నమో భగవతే వాసుదేవాయ. ఇది భగవద్గీత మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం కురుక్షేత్ర యుద్ధ భూమిపై అర్జునుడు అనుభవించిన హృదయ కలతను తెలియజేస్తుంది. కురుక్షేత్రం విశాలమైన యుద్ధ భూమి, ఇరు పక్షాల సైన్యాలు సిద్ధంగా నిలబడ్డాయి. ధర్మయుద్ధం ప్రారంభమవబోతోంది. అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడితో చెబుతాడు, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. ఓ కృష్ణ, నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలిపి ఉంచు. కృష్ణుడు రథాన్ని మధ్యలో ఆపుతాడు. అర్జునుడు ముందున సైన్యాన్ని చూసి చలించిపోతాడు. అతని ముందు కనిపిస్తున్నారు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, తన మామలు, అన్నలు, మిత్రులు. అతని హృదయం వణుకుతుంది, చేతిలో గండీవం జారిపోతుంది, కళ్ళలో నీరు తిరుగుతుంది. దృష్ట్వేమం స్వజనం కృష్ణయుయుత్సుం సముపస్థితం సిద్ధ్యంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్థం, కృష్ణ, నా బంధువులను యుద్ధానికి సిద్ధంగా చూస్తే నా శరీరం వణుకుతోంది, నా నోరు ఎండిపోతోంది. అర్జునుడు చెబుతాడు, నేను ఎలా యుద్ధం చేయగలను కృష్ణ? వీరు నా గురువులు, నా స్నేహితులు. వారి మరణం మీద నేను రాజ్యం పొందితే దానికి విలువ ఏమిటి? అర్జునుడు విలువైన ప్రశ్న అడుగుతాడు. ధర్మం ఏమిటి? కర్తవ్యం ఏమిటి? అతడు తన విల్లు కింద పెట్టి నిరాశతో కూర్చుంటాడు. కృష్ణుడు మౌనంగా చిరునవ్వు చిందిస్తాడు. ఆ చిరునవ్వు వెనుక దివ్య జ్ఞానం ఉంది. అతడు అర్జునుని లోతైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఇదే భగవద్గీత ఆరంభం. ఈ భావార్థం, ఈ అధ్యాయం మనిషి మనసులోని మొదటి యుద్ధాన్ని తెలియజేస్తుంది. అది బాహ్య యుద్ధం కాదు, అంతర్మథనం, ధర్మం మరియు భావోద్వేగం మధ్య యుద్ధం. అర్జునుడు సందేహంలో పడ్డాడు, కానీ ఆ సందేహమే అతన్ని జ్ఞాన మార్గంలో నడిపించింది. సారాంశం, జీవితంలో ప్రతి బాధ, ప్రతి సందేహం మనలోని ఆత్మజ్ఞానం వైపు ఒక పిలుపు. భయంతో కాదు, భక్తితో ముందుకు సాగాలి. నా ముగింపు మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణార్పణమస్తు.